వెల్కమ్ టు యూజీసీ నెట్ తెలుగువారి అడ్డా. మనం యూజీసీ నెట్ తెలుగువారి అడ్డాలో యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ మేనేజ్మెంట్లో యూనిట్ 1లో ఉన్నాం కదా. ఈరోజు మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఓకే, యూనిట్ 1లో మార్కెట్ స్ట్రక్చర్లో మనం ఇవాళ మార్కెట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, first one, market meaning. A market can be characterized as where parties can meet which will expedite the tradition of products and services. The parties involved in the market activities are the seller and the buyer. ఏమని చెప్తున్నారు అంటే మార్కెట్ అనేది ఒక ప్లేస్ ఎక్కడైతే ట్రేడింగ్ అనేది జరుగుతుందో. ట్రేడింగ్ అంటే ఏంటి? బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీస్ అంటే కొనడం అమ్మడం అనే యాక్టివిటీస్ అనేవి జరిగే ప్రదేశాన్ని మనం మార్కెట్ అంటాం. అక్కడ రెండు పార్టీస్ ఉంటారు. ఎవరు అంటే బయ్యర్ సెల్లర్, కొనుగోలుదారుడు అమ్మకదారుడు. ఓకే, అది మీనింగ్ అనమాట. ఓకే, మార్కెట్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ టైప్స్లో ఫస్ట్ వన్, మోనోపలిస్టిక్ మార్కెట్. ఏ మోనోపలిస్టిక్ మార్కెట్ ఈజ్ ఎ మార్కెట్ వేర్ వన్ సెల్లర్ గివ్స్ ఎ స్పెసిఫిక్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ టు న్యూమరస్ కస్టమర్స్. అంటే ఏంటి అంటే మోనోపలిస్టిక్ అంటే ఓన్లీ సింగిల్ సెల్లర్, అంటే ఎవరో ఒక్కలే సెల్లర్ అయి ఉంటారు. ఓకే, మిగతా అందరూ బయర్స్ అయి ఉంటారు. అంటే ఎవరో ఒక్కడే అమ్మకదారుడై ఉంటాడు. అమ్మకదారులు అనేవాళ్ళు ఒక్కలే ఉంటారు. అందుకని మోనోపలి. మోనో అంటే సింగిల్ అని అర్థం, అంటే ఒక్కరే అని. ఈ మార్కెట్లో న్యూమరస్ కస్టమర్స్ మాత్రం చాలామంది ఉంటారు, కొనుగోలుదారులు చాలామంది ఉంటారు, కానీ అమ్మేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ ఉందనుకోండి. ఇండియన్ రైల్వేస్ అనేవాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. దీంట్లో ఎవరి ప్రైవేటిజం లేదు. ఓకే, ఎవరు లేరనమాట. ఓకే, ఓన్లీ ఒకలే మెయింటైన్ చేస్తున్నారు. అదేంటి అంటే వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. బట్ ద కస్టమర్స్ మాత్రం ప్రజలు కస్టమర్స్గా ఉండవు. అవునా కదా? మన ఇండియన్ రైల్వేస్ అనేది దేనితోనూ కంబైన్ అవ్వలేదు, ప్రైవేటైజ్ అవ్వలేదు. ఓకే, గవర్నమెంట్ టేక్ ఓవర్. అలాగే ఫేస్బుక్ ఉందనుకోండి. ఫేస్బుక్ కూడా సింగిల్. అది అక్కడ ఎవరు ఫేస్బుక్ లాంటివి వచ్చాయేమో, కానీ ఫేస్బుక్ మాత్రం ఒకటే ఉంది. అలాంటి ప్లాట్ఫామ్ ఇంకోటి లేదు. యూట్యూబ్ అంతే. ఇలాంటి ప్లాట్ఫామ్ ఇంకెక్కడా లేదు. కస్టమర్స్ మాత్రం మనం చాలామంది ఉన్నాం, కానీ అక్కడ సెల్లర్ ఎవరు అంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మాత్రం ఒక్కటే ఉంది. సో దాన్ని మోనోపలిస్టిక్ మార్కెట్ అంటారు. ఓకే, అలాగే టైప్స్ ఆఫ్ మార్కెట్స్లో సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒలిగోపలి. దీని మీద యూజీసీ నెట్లో చాలా బిట్స్ అడుగుతున్నాడు, సో బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఒలిగోపలి అంటే ఏంటి అంటే అన్ ఒలిగోపలి ఈజ్ ఎ మార్కెట్ ఫార్మ్ విత్ ఏ ఫ్యూ ఫర్మ్స్ అండ్ బ్యారియర్స్ టు ఎంట్రీ. ఏమంటున్నాడు అంటే ఒలిగోపలి మార్కెట్లో అమ్మకదారులు కొంతమంది ఉంటారు. ఒక్కడుంటే అది మోనోపలిస్టిక్ అవుతుంది. ఒలిగోపలిలో ఏంటి అంటే కొన్ని ఫర్మ్స్ ఉంటాయి, అంటే కొంతమంది సెల్లర్స్ ఉంటారు, తక్కువ మంది అనమాట. అండ్ బ్యారియర్స్ టు ఎంట్రీ, ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది బ్యారియర్ అంటే కష్టం. దెర్ ఈజ్ ఎ హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బిట్వీన్ ఫర్మ్స్, దే ఆర్ ఇంటర్డిపెండెంట్. ఎప్పుడైతే ఫ్యూ సెల్లర్సే ఉన్నారో, కొంతమందే ఉన్నారో సెల్లర్స్, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, దే ఆర్ ఇంటర్డిపెండెంట్ అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఈచ్ ఫర్మ్ మేక్స్ డెసిషన్స్ ఆన్ ప్రైజెస్, క్వాంటిటీస్ అండ్ అడ్వర్టైజింగ్ హోమోజీనియస్ ప్రొడక్ట్స్. ఇక్కడ సామాన్యంగా ఒలిగోపలి మార్కెట్లో హోమోజీనియస్ ప్రొడక్ట్స్ అంటే ఒకే రకమైన ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ అమ్ముతున్నాను అనుకోండి. టీకి సంబంధించిన సెల్లర్ అనుకోండి. నా అలాంటి టీ ప్రొడక్ట్సే చాలామంది ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా టీ, తాజ్ మహల్, అంటే ఇవన్నీ కూడా హోమోజీనియస్, ఒకే ప్రోడక్ట్ని అమ్ముతున్నాయి. అవన్నీ అలా ఒకే ప్రోడక్ట్ అమ్ముతాయి ఒలిగోపలి మార్కెట్లో. అదే కాకుండా దీనిలో ఉన్న కాంపిటీషన్ మాత్రం చాలా హైగా ఉంటుంది. ప్రైజెస్ మీద కానీ అడ్వర్టైజింగ్ కానీ డెసిషన్స్ అనేవి ఫర్మ్ అనేది చాలా ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది డెసిషన్స్ తీసుకున్నప్పుడు. ఈ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఇది ఎలా ఏంటి అనేది ఒలిగోపలిలో టైప్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. There are 4 types of models in ఒలిగోపలి. ఒలిగోపలిలో చెప్పాను కదా, ఫ్యూ సెల్లర్స్ ఉంటారు, అలాగే కాంపిటీషన్ హైగా ఉంటుంది, ఇంటర్డిపెండెంట్గా ఉంటారు. అలాగే డెసిషన్స్ ఎలా ఇంటర్డిపెండెంట్గా ఉంటారంటే డెసిషన్స్ తీసుకోవడంలో, ప్రైస్లో కానీ క్వాంటిటీస్లో కానీ అడ్వర్టైజ్మెంట్లో కానీ డెసిషన్స్ తీసుకోవడంలో డిపెండెంట్గా ఉంటారు వాళ్ళు. అలాగే
హోమోజీనియస్ ప్రోడక్ట్ని అమ్ముతారు. అయితే ఇందులో మోడల్స్ 4 టైప్స్ ఉన్నాయి ఒలిగోపలీలో. ఏంటేంటి అంటే కార్నాట్ మోడల్, కొల్యూషన్ మోడల్, బెర్ట్రాండ్ మోడల్ అండ్ స్టాకిల్బర్గ్ మోడల్. ఓకే, ఈ కార్నాట్ మోడల్, కొల్యూషన్ మోడల్, బెర్ట్రాండ్ మోడల్, స్టాకిల్బర్గ్ మోడల్, ఈ 4 మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి మనం. Carnot model. In this model, the rival firms produce a homogeneous product, but the production is less than the quantity demanded to maximize the profits. ఏం చెప్తున్నారు అంటే కార్నట్ మోడల్లో ఏంటి అంటే రైవల్ ఫర్మ్స్ అంటే మనతో కాంపిటీషన్గా ఉన్న సెల్లర్స్ అనమాట. ఇక్కడ ఫర్మ్స్ అంటే సెల్లర్స్ అనుకోండి. ఓకే, ఫర్మ్స్ అంటే ఏంటి? కంపెనీస్. మనతో ఆపోజిట్లో ఉన్న కాంపిటీట్ అవుతున్న కంపెనీస్ని రైవల్ ఫర్మ్స్ అంటారు. ఓకే, అవి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాయి అంటే హోమోజీనియస్ ప్రోడక్ట్, అంటే మనమేం ప్రొడ్యూస్ చేస్తున్నామో అదే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ బట్ ద ప్రొడక్షన్ ఈజ్ లెస్ దాన్ ద క్వాంటిటీ డిమాండెడ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ మట్టుకి ఎంత మార్కెట్లో డిమాండ్ ఉందో దానికన్నా తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక 500 టీ ప్రొడక్ట్స్ కావాలి అనుకోండి. మనం 500 బదులు మనం 300 ప్రొడ్యూస్ చేసాం. అప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే తక్కువ ప్రొడ్యూస్ చేసామో ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఎగబడి కొంటారు. ఓకే, దానివల్ల ఏంటంటే మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మనం రేట్ ఎంత పెట్టినా అప్పుడు కొంత కొంటారు. ఇక్కడ మనకి ప్రాఫిట్స్ ఎలా మ్యాక్సిమైజ్ అవుతాయంటే ఎప్పుడైతే క్వాంటిటీ తగ్గించి మనం ప్రొడ్యూస్ చేసామో అక్కడ మనకి చాలా అవసరం అనమాట. 500 ప్రోడక్ట్స్ అవసరం అయితే మనం అక్కడ 300 ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి. తక్కువ క్వాంటిటీ ఉందనుకోండి, ఏమవుతుంది? చాలామంది కస్టమర్స్ గబగబా ఎక్కువ మంది కొనేయాలని చూస్తారు. దానికోసం ఎంత ప్రైస్ అయినా పెడతారు. దాని ద్వారా వీళ్ళు ప్రాఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్ మోడల్ అదే చెప్తుంది ఈ మోడల్ ద్వారా. ఓకే, ద కాంపిటీషన్ ఈజ్ అక్కర్డ్ బై కంపేరింగ్ ద క్వాంటిటీస్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్ బై రైవల్స్. ఈచ్ ఫర్మ్ విల్ చూజెస్ ఇట్స్ ప్రొడక్షన్ అండ్ అవుట్పుట్. ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎలా వస్తుంది అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు నాది XYZ కంపెనీ, ఇప్పుడు ABC కంపెనీ అనేది ఉంది. ABC కంపెనీ ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు అది చూసుకుందనమాట. ఏంటంటే ఓహో 500 ప్రొడక్ట్స్ కావాలి బయట. ఓకే, దాని 500 ప్రొడక్ట్స్ డిమాండ్ ఉంది. నేనేం చేశాను? 300 ప్రొడక్ట్సే నేను ప్రొడ్యూస్ చేశాక నా రైవల్ అంటే నన్ను చూసి వేరే నాలాంటి ప్రోడక్టే ప్రొడ్యూస్ చేసేవాడు ఏం చేశాడంటే ఓహో 300 తను ప్రొడ్యూస్ చేశాడంటే నేను ఇంకా తక్కువ ప్రొడ్యూస్ చేయాలి, నేను 200 ప్రొడ్యూస్ చేస్తాను, దాని అవుట్పుట్ అనేది ఇంకా తగ్గిస్తాను. అలా క్వాంటిటీస్లో కంపేర్ చేసుకుని కాంపిటీషన్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా టీ ఉందనుకోండి. టాటా టీ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, అలాగే దానికన్నా తక్కువ ప్రోడక్ట్ మనకి అవైలబిలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రెడ్ లేబుల్ టీ ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, రెడ్ లేబుల్ టీ ప్రైస్ కొంచెం నేను తక్కువ చేసి తక్కువ చేశాను అనుకోండి ప్రోడక్ట్. అప్పుడు ఏం చేస్తారు? అందరూ వచ్చి కస్టమర్స్ గబగబా నా ప్రోడక్టే కొనుక్కుంటారు. అప్పుడు నా ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే ఇట్ ఈస్ సిమిలర్ టు డ్యూయోపోలీ యాజ్ దెర్ ఆర్ 2 ఫర్మ్స్. ఇక్కడ ఇది ఎప్పుడు ఈ కౌంటర్ నాట్ మోడల్ డ్యూయోపోలీ అంటే డ్యూయోపోలీ అంటే ఓన్లీ 2 సెల్లర్సే ఉన్నారు అనుకోవాలి. డ్యూయో అంటే ఇద్దరు సెల్లర్సే ఉన్నారనుకోండి. అప్పుడు ఏంటి? వాళ్ళ రైవల్రీ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ యాపిల్. ఇప్పుడు యాపిల్ ఫోన్స్ తెలుసా మీకు? యాపిల్ ఫోన్స్ అనేవి మనకి అందరికీ తెలుసు. యాపిల్ ఫోన్స్ అనేవి కాస్ట్ చాలా ఎక్కువ, కానీ వాళ్ళ ప్రోడక్ట్ చాలా రేర్, చాలా తక్కువ. అప్పుడు ఏమవుతుంది? కస్టమర్స్ చాలా ఎక్కువ మంది కొంటారు. ఓ యాపిల్ మోడల్ అనేది బ్రాండెడ్, కాస్ట్ ఎక్కువ, కానీ ఈ ప్రోడక్ట్ చాలా తక్కువ అని అమ్మో మార్కెట్లోకి రాగానే అయిపోద్దని వెంటనే కస్టమర్స్ కొంటారు. దానివల్ల ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యాపిల్ ఫోన్స్. ఓకే, కౌంటర్ నాట్ మోడల్కి. ఓకే, నెక్స్ట్ వన్ Bertrand model. Bertrand model of competition in which 2 or more firms produce a homogeneous goods and compete in prices. ఇక్కడ ఏంటంటే మనం ముందరేమో క్వాంటిటీలో పోటీ పడ్డాం,
అంటే అమ్మో నాకన్నా తక్కువ నువ్వు 300 ప్రొడ్యూస్ చేస్తున్నావు, అయితే నేను 200 గూడ్సే ప్రొడ్యూస్ చేస్తానని క్వాంటిటీలో పోటీ పడ్డాం. ఇక్కడ కాంపిటీషన్ అలా ఉండదు. సేమ్ ఫర్మ్సే, అంటే ముగ్గురు లేదా నలుగురు ఎవరో సెల్లర్స్ ఉంటారు, అందరూ ఒకటే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తారు, కానీ ప్రైజెస్లో కంపీట్ అవుతారు. అంటే ప్రైజెస్ మీద కాంపిటీషన్ ఉంటుందంట, ప్రైజెస్ మధ్య. అంటే నువ్వు 15 రూపీస్కి ఇస్తున్నావా, ఓకే నేను 10 రూపీస్కే ఇస్తాను, అయితే నువ్వు 10 రూపీస్కే ఇస్తున్నావా, అయితే నేను 9 రూపీస్కే ఇస్తాను. అలా కాంపిటీషన్ అనమాట. ప్రైజెస్ ద్వారా కాంపిటీషన్ అనేది ఉంటుంది, అక్కడ క్వాంటిటీస్ ద్వారా కాంపిటీషన్ ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట కౌంటర్ నాట్ మోడల్కి బెటర్ ర్యాంక్ మోడల్కి. దానికి ఎగ్జాంపుల్ ఐఫోన్స్ చెప్పాను కదా, క్వాంటిటీ చాలా తక్కువ ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు యాపిల్ ఫోన్ వాళ్ళు. ఎందుకని చాలా తక్కువ ప్రోడక్ట్స్ వాళ్ళవి మిగతా ఫోన్లతో కంపేర్ చేస్తే. బెటర్ నాట్ మోడల్ అంటే ఆ మోడల్లో ఏంటంటే ప్రైజెస్ తక్కువ ఇస్తారు, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీ అని చెప్పాను చూడు, అలాగా అనమాట. ఏంటంటే ప్రైస్ తగ్గించేసి అమ్మకాలు అనేవి పెంచుకుంటారు. ఓకే, అది బెటర్ నాట్ మోడల్. నెక్స్ట్ మోడల్ స్టాకిల్బర్గ్ మోడల్. ఈ స్టాకిల్బర్గ్ మోడల్, బెటర్ నాట్ మోడల్, కౌంటర్ నాట్ మోడల్ అన్నీ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. స్టాకిల్బర్గ్ మోడల్ అంటే ఏంటంటే దిస్ మోడల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ మూవర్ మోడల్. వాట్ ఈజ్ ద ఫస్ట్ మూవర్ మోడల్ అని ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవర్ మోడల్ అంటే ఏంటి అంటే స్టాకిల్బర్గ్ మోడల్, ఓకే, ఆర్ ప్రైజ్ లీడర్షిప్ మోడల్. దీన్ని ఫస్ట్ మూవర్ మోడల్ లేదా ప్రైజ్ లీడర్షిప్ మోడల్ అని అంటారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. దేర్ విల్ బీ ఏ లీడర్ అండ్ ఫాలోవర్స్. ఈ మోడల్లో ఏంటి అంటే ఒక లీడరు దాని ఫాలోవర్స్ ఉంటారు. ఎలా అంటే చూద్దాం. One firm sets the price and others will follow it. The one who sets the price is price leader. Who follow it are it followers. ఇక్కడ ఏంటి అంటే ఒక ఫర్మ్ అనేది, అంటే ఒక కంపెనీ అనేది సెట్ చేస్తుంది ప్రైస్, దాన్నే అందరూ ఫాలో అవుతారు. ఓకే, రిమైనింగ్ చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయనుకోండి. సబ్సిడరీ కంపెనీస్ ఏంటంటే ఈ కంపెనీస్కి కింద కంపెనీస్ అనుకోండి, దీనికన్నా తక్కువ లాభాల్లోనూ తక్కువగా ఉన్న కంపెనీస్ని ఏంటి అంటే సబ్సిడరీ కంపెనీ అంటారు. మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇది హైయెస్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది, దీనికి లాభాలు చాలా ఎక్కువ అనుకోండి, అందుకని ఇది లీడర్ అనుకుంటే మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఫాలోవర్స్ అవుతాయి. ఇది ఎంత ప్రైస్ చెప్తే రిమైనింగ్ కూడా అంతే ఫాలో అవుతాయి అనమాట. అందుకే ఇది ఫస్ట్ మూవర్, ఇది ఫస్ట్ మూవ్ చేస్తుంది ఆ కంపెనీ. ఓకే, అందుకని దీన్ని ఫస్ట్ మూవర్ మోడల్ అని అంటారు. ఓకే, అంటే ఏదైతే ఒక ఫర్మ్ అనేది లీడర్గా ఉందో అది ఫస్ట్ మూవ్ చేసి ప్రైస్ డిసైడ్ చేస్తే అదే రిమైనింగ్ అందరూ కూడా ఫాలో అవుతారు. ఓకే, ఈ మోడల్లో ఏంటి అంటే ప్రైస్ కెనాట్ వ్యారీ ఫ్రమ్ ఫర్మ్ టు ఫర్మ్ అండర్ దిస్ మోడల్. ఈ మోడల్ ప్రకారం ప్రైజెస్ అనేవి మాత్రం చేంజ్ అవ్వవు. ఎందుకు చేంజ్ అవ్వవు? ఎందుకంటే ఏదైతే లీడర్ ఉన్నాడో ఆల్రెడీ ఆ లీడర్ పెట్టిన ప్రైజెసే వీళ్ళు ఫాలో అవ్వాలి, అంటే సేమ్ ప్రైజే ఫాలో అవుతారు. ఇప్పుడు 50 రూపీస్ ఒక లీటర్ ఉన్నాడు అనుకోండి ఫోమ్, ఒక గూడ్కి 50 రూపీసే, ఒక టీ ప్యాకెట్కి 50 రూపీస్ అని అంటే ఫాలోవర్స్ అందరూ కూడా 50 రూపీసే పెట్టాలి. సో దెర్ ఈజ్ నో వేరియేషన్, ఓకే, బిట్వీన్ ఫర్మ్ టు ఫర్మ్. నెక్స్ట్ ది కొల్యూషన్ మోడల్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అన్సర్టైనిటీ అండ్ టు అవాయిడ్ ప్రైస్ వార్స్ అండ్ కట్ థ్రెట్ కాంపిటీషన్. అంటే అన్సర్టైనిటీ, మార్కెట్లో సర్టైనిటీ అంటే స్టాండర్డ్గా ఏమీ లేకపోయినా, ప్రైస్లో మెయిన్గా ప్రైస్ వార్స్, ఒకరికొకరు ప్రైస్ గురించి కొట్టుకుంటున్నా, ఇవన్నీ కాంపిటీషన్స్ని కట్ థ్రోట్ కాంపిటీషన్. అంటే ఫర్మ్స్ యొక్క కాంపిటీషన్ అనేవి చాలా కట్ థ్రోట్గా ఉన్నాయి, అంటే చాలా కష్టతరంగా ఉంటాయి. ఫర్మ్స్ వర్కింగ్ అండర్ ఒలిగోపోలిస్టిక్ కండిషన్స్ ఆఫ్టర్ enter into an agreement regarding a uniform price output policy to be pursued by them. ఇవన్నీ తగ్గించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే, అన్ని ఫర్మ్స్ ఈ ప్రైజే పెట్టాలి, యూనిఫామ్ ప్రైస్, యూనిఫామ్ అంటే అన్నీ ఒకే ప్రైస్ పెట్టాలి అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే అంతే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయాలి. అవుట్పుట్ అంటే లాస్ట్గా మనం ప్రొడ్యూస్ చేసేది. ఓకే, ఏదైతే మార్కెట్లో వచ్చేదాన్ని అవుట్పుట్ అంటారు. ఓకే అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, దాన్నే కొల్యూషన్ మోడల్ అంటారు. అంటే ఒలిగోపోలీ ఫర్మ్స్ అన్నీ కూడా ఈ మోడల్లో ఏంటంటే అన్నీ ఒక అగ్రిమెంట్ చేసుకుని యూనిఫామ్ ప్రైస్ని, యూనిఫామ్ అవుట్పుట్ని, అంటే అన్నీ ఒకే ప్రైజు ఒకే అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కొల్యూషన్ మోడల్ అని అంటారు. ఓకే,
ఇప్పుడు టైప్స్ ఆఫ్ మార్కెట్లో మనకి ఒలిగోపోలీ అయిపోయింది. నెక్స్ట్ వన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. మోనోపొలీ అయిపోయింది, ఒలిగోపొలీ అయిపోయింది, పర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ మార్కెట్ దట్ కంటైన్స్ మెనీ కంపెనీస్ విచ్ ప్రొడ్యూస్ సిమిలర్ ప్రొడక్ట్స్ అండ్ చార్జ్ ద సేమ్ ప్రైజెస్ ఫర్ దెమ్. దెర్ ఈస్ నో ఎంట్రీ బ్యారియర్స్. ద కంపెనీస్ సెట్ దేర్ ప్రొడక్ట్ ప్రైజెస్ పర్ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ ద ప్రైజెస్ రేర్లీ ఫ్లక్చుయేటెడ్. ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ మార్కెట్. ఎలాంటి మార్కెట్ అంటే ఇక్కడ సేమ్ ప్రొడక్ట్సే ప్రొడ్యూస్ చేస్తారు, అలాగే ప్రైజెస్ కూడా సేమ్గా ఉంటాయి. అలాగే ఎంట్రీ బ్యారియర్స్ అంటే ఒక మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవ్వాలంటే ఏ కష్టం ఉండదన్నమాట. ఈజీగా ఒక కొత్త సెల్లర్ అనేవాడు ఎంటర్ అవ్వచ్చు. అలాగే ద కంపెనీ సెట్ దేర్ ప్రొడక్ట్ ప్రైజెస్ పర్ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ ద ప్రైజెస్ రేర్లీ ఫ్లక్చుయేట్. అంటే కస్టమర్ యొక్క డిమాండ్ని బట్టి ప్రోడక్ట్ ప్రైజెస్ అనేవి పెడతారు. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఫ్లక్చుయేషన్ అనేవి జరుగుతాయి. అంటే మారుతూ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువగా, ఎప్పుడూ స్థిరంగానే ఉంటాయి. చాలా తక్కువ సిచ్యువేషన్స్లో ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతాయి. అందుకే దీన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే పర్ఫెక్ట్, అందరూ యూనిఫామ్గా ప్రైజెస్ ఉంటాయి, అలాగే యూనిఫామ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే ఎంట్రీ బ్యారియర్స్ అనేవి ఉండవు. ఓకే, మరి డిఫరెన్స్ ఏంటి అంటే కొల్యూషన్ మోడల్కి దీనికి అంటే దాంట్లో ఒక అగ్రిమెంట్ చేసుకుని ప్రైజు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ సేమ్గా సిమిలర్ ప్రోడక్ట్సే ప్రొడ్యూస్ చేస్తాం. చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, మార్కెట్ అనేది ఎంటర్ అవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అది పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఓకే, next one, monopolistic competition. In this market, the structure, the companies sell similar products with feature variations. ఈ మోనోపలిస్టిక్ కాంపిటీషన్స్లో ఏంటి అంటే కంపెనీస్ సేమ్ ప్రొడక్ట్సే అమ్ముతాయి, కానీ వాటి యొక్క ఫీచర్స్ అనేవి తేడాగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాటా ఉందనుకోండి, టాటా టీయే తీసుకోండి. ఆ టీ కంపెనీలో గ్రీన్ టీ ఉంది, లెమన్ టీ ఉంటుంది, అలాగే ఏవో ఫ్లేవర్స్, చాలా డిఫరెన్స్ అనేవి చూపిస్తాం మనం మిగతా టీస్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, మసాలా టీ అని ఇప్పుడేవో వస్తున్నాయి కదా, అలా అంటే వాటి యొక్క ఫీచర్స్లో మాత్రం డిఫరెన్స్ని చూపిస్తూ ఉంటే అది మోనోపలిస్టిక్ కాంపిటీషన్. ద డిఫరెన్సెస్ ఇన్ ప్రొడక్ట్స్ సోల్డ్ ఆర్ మైనర్. దే మేక్ companies stand apart from their competitors and the consumer may pay more for differently branded or different quality goods. అంటే ఏం చేస్తారంటే మన కాంపిటీటర్ అంటే మన రైవల్ కంపెనీస్ ఉన్నాయి, అంటే మన యొక్క ఆపోజిట్ వాళ్ళతో మనం కాంపిటీట్ అవుతున్నాం కదా, వాళ్ళకి మనకి క్వాలిటీలో కానీ అలాగే ఫీచర్స్లో కానీ డిఫరెన్స్ చూపిస్తూ డిఫరెంట్ బ్రాండ్తో మనం అమ్ముతూ వాళ్ళని కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తే దాన్ని మోనోపలిస్టిక్ కాంపిటీషన్ అంటారు. ఓకే, ఇట్ హ్యావ్ లో ఎంట్రీ బ్యారియర్స్. అంటే ఎంట్రీ బ్యారియర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎంట్రీ బ్యారియర్స్ అంటే ఏంటి, ఒక సెల్లర్ ఈజీగా ఆ మార్కెట్లోకి రావటానికి అడ్డంకులు అనేవి చాలా, బ్యారియర్స్ అంటే అడ్డంకులు అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడితో టైప్స్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది మార్కెట్స్ అనేవి అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ మేనేజ్మెంట్ కామర్స్ గురించి చాలామంది తెలుగులో ఎత్తుకుతూ ఉంటారు, చాలామందికి తెలుగులో దొరకట్లేదు వీడియోస్. సో వాళ్ళకి ఉపయోగపరంగా ఉండి మీరు కనుక యూజీసీ నెట్ క్వాలిఫై అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. థ్యాంక్స్ అలాట్.